బాహుబలి సిరీస్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఓ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. దాన్ని అందుకునే ప్రయత్నంలో సక్సెస్ కాకపోయినా పాన్ ఇండియా మార్కెట్ ని సంపాదించాయి మరికొన్ని సినిమాలు. అందుకే సినీ విశ్లేషకులు భారత సినీ చరిత్రని బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని విశ్లేషణ చేస్తుంటారు. సాహో, సైరా నరసింహారెడ్డి, పుష్ప టాలీవుడ్ నుంచి, కేజీఎఫ్ కన్నడ నుంచి పాన్ ఇండియా చిత్రాలుగా హల్చల్ చేశాయి. RRR, రాధేశ్యామ్ 2022 ఆరంభాన్ని పాన్ ఇండియా మూవీ పోరుగా మార్చేశాయి. ఆ తర్వాత లైగర్, హరిహర వీరమల్లు, పుష్ప 2 టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. కన్నడ నుంచి KGF 2 పాన్ ఇండియా మూవీగా ముస్తాబోతుంది. ప్రభాస్, రామ్ చరణ్, NTR, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్ వీళ్లంతా తెలుగు తెర కథానాయకులే. ఇక నుంచి పాన్ ఇండియా స్టార్స్ గా తమ స్టార్డమ్ ని కొనసాగించనున్నారు. ప్రభాస్ రాధేశ్యామ్ తో పాటు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ K సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ముందు వరుసలో ఉన్నాడు. రామ్ చరణ్ RRR తో పాటు శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం యువి క్రియేషన్ బ్యానర్ లో, గౌతమ్ తెన్ననూరి డైరెక్షన్ లో చిత్రం DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరో చిత్రం పాన్ ఇండియా మూవీస్ గా రూపొందనున్నాయి. NTR RRR తర్వాత నిర్మాణం అయ్యే తన చిత్రాలను పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ పుష్ప సిరీస్ తర్వాత పాన్ ఇండియా మూవీస్ తోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక రెమ్యునరేషన్ విషయానికొస్తే బాలీవుడ్ స్టార్స్ అందరినీ వెనక్కి నెట్టి టాప్ 1 ప్లేస్ లో ప్రభాస్ ఉన్నాడు. షేర్స్, రైట్స్ రూపంలో తన తదుపరి 4 చిత్రాలకు కలిపి సుమారు 1000 కోట్లు పొందనున్నాడని టాక్. రెండో స్థానం కూడా తెలుగు హీరోదే కావడం విశేషం. రామ్ చరణ్ షేర్స్, రైట్స్ రూపంలో తన తర్వాత 3 ప్రాజెక్టులకు కలిపి సుమారు 600 కోట్లు పొందనున్నాడనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద తెలుగు చిత్రాల దమ్మును ప్రపంచానికి బాగానే చాటుతున్నారు మన హీరోలు.